హాయ్ హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ బోటీ. ఈ బోటీ క్లీనింగ్ అంతా ప్రాసెస్ నేనే చేస్తున్నా. మా మేడ్ ఉండేది లక్ష్మి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనే అన్నీ చేసుకుంటున్నా. మళ్ళీ ఎవరిని పిలిచి చేపియడం చేస్తారు హెల్ప్ చేయమంటే, బట్ నేనే నేర్చుకొని చేస్తున్నా. క్లీనింగ్కి కొంచెం చాలా పెద్ద ప్రాసెస్, బట్ ఒక 4-5 టైమ్స్ మంచిగా వాష్ చేయాలి. అందులోనే ఇలా ఆనియన్స్, సాల్ట్ వేసి ఇలా మంచిగా కలుపుతూ ఆనియన్ ఫ్లేవర్ అండ్ సాల్ట్ అవన్నీ వేసి మంచిగా వాష్ చేస్తుంటే స్మెల్ అంతా పోయి బాగుంటుంది బోటీ. అండ్ ఇక్కడ బోటీని ఇలానే స్టవ్ పైన పెట్టేయాలి. అందులో నుంచి వాటర్ వచ్చేస్తే మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఆ వాటర్ అన్ని పోయే వరకు అలానే బాయిల్ చేస్తూ ఉండాలి. చాలా బాగుంటుంది బోటీ ఫ్లేవర్. ఎంత మటన్ చికెన్ తిన్నా ఎప్పుడో రేర్, మా పిల్లలు తినలేదు, బట్ మా కోసమే. అండ్ ఇక్కడ ఇందులోనే వాటర్ అంతా కొన్ని వాటర్ ఉన్నప్పుడే అందులోనే సాల్ట్, పసుపు అండ్ కొంచెము సాల్ట్ వేస్తున్నా, పసుపు అండ్ ఆయిల్ వేసి ఇలా కలిపేసి కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 2, 3, 4, 5 విజిల్స్ ఉడికిపోయింది, తీసేసిన లిడ్. అండ్ ఇక్కడ మసాలా కోసం ధనియా అండ్ కొబ్బరి వేయించి వీటిని పొడి చేసేస్తా. చాలా బాగుంటుంది కర్రీ. ఆ బోటీ టేస్ట్ వేరు. అండ్ ఇక్కడ ఆనియన్ హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసి ఆనియన్ వేసి ఫ్రై చేస్తున్నా. సపరేట్ ఫ్రై కోసం, ఈవెన్ ఫ్రై అన్న తింటారేమో పిల్లలని, వాళ్ళ కోసం కొంచెం ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి, సాల్ట్, ఆనియన్ వేసి పసుపు వేసి ఉడికించిందని కొంచెం ఫ్రై లాగా చేసిన. మరీ కర్రీ అవుతే తినరా అని చెప్పేసి ఇలా చేసి కొంచెం కారం వేసిన. ఇది ఇక్కడ కర్రీ కోసము. ఇందులో టమాటా కొంచెం గ్రేవీ టైప్ ఇది కర్రీ. వాటర్ అందులోనే వచ్చేసాయి అందులో నుంచే. మళ్ళీ కొంచెం ఈ ఫ్రై కోసం కొంచెం లైట్గా కారం వేసిన. ఇది కర్రీలో నేను చేసిన మసాలా వేసిన. ఇక్కడ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్. కాలిపోతుంది అక్కడ, చాలా వేడిగా ఉంది, చాలా హాట్గా ఉంది, అందుకని అలా కలుపుతున్నా. బాగుంది ఇది ఫ్రై కర్రీ.